ఇవి కూడా ఉడికిపోయి ఇప్పుడు ఇలా ఉడికిపోయినప్పుడు ఇదిగోండి జావలో బెల్లం వేసాను కొంచెం, నేను చూపించలేదులేండి. మనకి తీపి తగినంత, మనం ఎంతవరకు అయితే తీపి తింటామో అంత పొయ్యి కట్టేసి, ఎందుకంటే 2-3 పొంగులు వచ్చింది కాబట్టి జావా ఇది దీంట్లో కలిపేసేయండి అంతే. వెజిటేబుల్స్ జావా, రాగి జావా చూసారా ఎలా ఉందో? ఇదేనండి, బాగుందా? వెయిట్ తగ్గాలి, బరువు తగ్గాలి, నేను బరువు తగ్గట్లేదు అనుకోవద్దు. మందులు అన్నీ వాడుతున్నారు, అలా ఏం కాకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం బరువు తగ్గించుకోవచ్చు. చూడండి ఇది 2-3 దీంట్లో కలిపాక 2-3 పొంగులు వచ్చాక కట్టేయాలండి. మనం రాగి జావా తాగినట్టు ఉంటుంది, మనకి కూరగాయలు అన్నీ తిన్నట్టు ఉంటుంది. హడావిడిగా పిల్లలకి క్యారేజీలు కట్టి మనం తినక చేస్తాం కదా, అలాంటప్పుడు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి ఇది పొద్దున పూటే కాదండి, సాయంత్రం 4 5 కూడా మనం చేసుకొని తాగొచ్చు, ఏం పర్వాలేదు. ఎప్పుడు మనకు తాగాలి అనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. కూరగాయలన్నీ సన్నగా కోసేసి ఫ్రిడ్జ్లో ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెజిటేబుల్స్ రాగి జావా రెడీ అయిపోయింది. చూడండి, నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మన ఇంటి వంటలో చాలా థ్యాంక్స్ అండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.